బ్యాక్ ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీ ఇప్పటిది కాదు. ఇప్పటికే కృష్ణా వాటర్ విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో గోదావరి నీటి విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. బనకచెర్ల అంశంపై ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. పనులను ఆపివేయాల్సిన బోర్డు కూడా సరిగ్గా వ్యవహరించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను బోర్డుకు సమర్పించాలని కోరారు. అయితే దానిపై అధ్యయనం చేసిన తర్వాత బోర్డు నుంచి అనుమతులు లభిస్తేనే పనులు చేపట్టాలని ఏపీ అధికారులకు సూచించారు. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. బోర్డు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టిందని అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పంపాలని 5 నెలల క్రితమే కేంద్ర జలశక్తి శాఖ బోర్డుకు నోటీసు పంపింది. ఏపీ తెలంగాణల సీఎంలు కేంద్రానికి రాసిన లేఖలను జత చేసింది. ఆయా వివరాలను బోర్డు ఇంకా ఇవ్వలేదని తెలంగాణ అధికారులు వాదించారు. బనకచెర్లతో తెలంగాణపై పడున్న ప్రభావం గురించి వివరాలు కావాలని తమ బోర్డును కోరినా ఇవ్వకపోవడం విచారకరమన్నారు. అయితే కేంద్రం బోర్డుల మధ్య జరిగే సంభాషణను రాష్ట్రాలకు చెప్పాల్సిన అవసరం లేదని బోర్డు కార్యదర్శి అన్నారు. దీంతో తెలంగాణ తీవ్రంగా మండిపడింది. 2 రాష్ట్రాల సభ్యులతోనే బోర్డు ఏర్పడిందని తెలంగాణ అధికారులు చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్ట్ అనుబంధ పనులు, ఏపీ మంత్రిమండలి తీర్మానం, పోలవరం కుడి కాల్వ దిగువన నిర్మిస్తున్న 2 సొరంగాల పనులపై చట్టం ద్వారా సేకరించిన సమాచారం తదితర ఆధారాలతో తెలంగాణ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశలోనే ఉందని ఏపీ అధికారులు తెలిపారు. నిర్మాణ దశకు చేరాకే నిబంధనల మేరకు సమాచారాన్ని బోర్డు ఎదుట ఉంచుతామని స్పష్టం చేశారు. తెలంగాణ మధ్య నీటి పంచాయతీ ఇప్పటిది కాదు. ఇప్పటికే కృష్ణా వాటర్ విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో గోదావరి నీటి విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. బనకచెర్ల అంశంపై ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. పనులను ఆపివేయాల్సిన బోర్డు కూడా సరిగ్గా వ్యవహరించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను బోర్డుకు సమర్పించాలని కోరారు. దానిపై అధ్యయనం చేసిన తర్వాత బోర్డు నుంచి అనుమతులు లభిస్తేనే పనులు చేపట్టాలని ఏపీ అధికారులకు సూచించారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీ ఇప్పటిది కాదు. ఇప్పటికే కృష్ణా వాటర్ విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సో గోదావరి నది యాజమాన్య బోర్డు జిఆర్ఎంబి సమావేశం హైదరాబాద్లో జరిగిన తర్వాత అంటే దీనికి సంబంధించి ఇప్పుడు చర్చ చాలా తీవ్రంగా నడుస్తోంది. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయి నిర్మాణం జరిగితే కనుక ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలో అన్యాయం జరుగుతుంది. కృష్ణా నీళ్లను తరలించుకుపోవడానికి శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తోంది. రాయలసీమకు నీళ్లు ఇచ్చేటువంటి క్రమంలో తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు పైన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఎట్లాంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా కేంద్రానికి లేఖలు రాస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి
కొన్ని ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు ఎట్లాంటి ప్రభావం ఉండబోతోంది అన్నది కూడా ఒకసారి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేపడుతున్నారు అన్నటువంటి ఒక అభివాదాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి అంటే ప్రాజెక్ట్ అంశం పైన బోర్డుకు కేంద్రం నుండి లేఖలు వచ్చి 5 నెలలు గడిచినా కానీ ఆ సమాచారం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా సీక్రెట్గా చాప కింద నీరులాగా బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే కనుక దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా డిపిఆర్ దీనికి సిద్ధం కాలేదంటూ చెప్తున్నారు. బట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులు చేస్తూనే డిపిఆర్ ఇంకా దీనికి సిద్ధం చేయలేదంటూ చెప్తున్నా కానీ సముద్రంలోంచి బయటకు వచ్చేటువంటి వేస్టేజ్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను మాత్రమే ఎత్తిపోసుకోవడానికి ఆ వాటర్ను మాత్రమే వాడుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్తోంది. అయితే ఈ దరిదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేటువంటి ఈ ప్రాజెక్టు ఒకవేళ నిర్మాణం జరిగితే కనుక తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా బనకచెర్లకు అంటే ఈ ప్రాజెక్ట్ కడితే కనుక శ్రీశైలం నుండి నీటిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అంటే శ్రీశైలంలో ఇప్పటికంటే మన వాటా ఇప్పటికే మనకు తక్కువ ఉంది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు విభజన హామీల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో దాంట్లో కృష్ణా రివర్ బోర్డు కేఆర్ఎంకి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కృష్ణా రివర్ బోర్డులో నీటి వాటా తేల్చేందుకు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో జలాశయం పైన అంటే శ్రీశైలం జలాశయం పైన కృష్ణా నది ఉంది. ఈ నదిలో అటు ఆంధ్రప్రదేశ్ ఇది అటు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సరిహద్దులో ఉన్నది శ్రీశైలం ప్రాజెక్టు. సో ఇట్లా నేపథ్యంలో అక్కడటువంటి పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లించి బనకచెర్లకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఈ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల హెడ్ క్వార్టర్కు తరలించబడుతుంది. సో అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ రాయలసీమకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నా కానీ శ్రీశైలం నీటి వాటాలు అంటే కృష్ణా రివర్లో వచ్చేటువంటి నీటి వాట ఏదైతే గోదావరి నుంచి కృష్ణాలో కలుపుకొని కృష్ణా నుంచి నీటిని లిఫ్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారన్నది తెలంగాణకు అన్యాయం జరగబోతోందన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జగడం సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే డి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళారు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు వినబడుతుంది, మీరు వినబడుతుందా? నాది వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? హలో హలో లక్ష్మీనారాయణ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే గనక అన్నది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కనీసం తెలంగాణకు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేకుండా కేంద్రానికి లేఖలు రాస్తోంది. సో కేంద్రం నుంచి అనుమతులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి మాట. నిన్న జరిగినటువంటి గోదావరి నది యాజమాన్య బోర్డు ఏదైతే జిఆర్ఎంబి ఉందో, సో ఈ సమావేశం హైదరాబాద్లో జరిగినటువంటి క్రమంలో తెలంగాణ అధికారులు కూడా దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణా నదిలో నీటిని తరలించకపోతే రాయలసీమను నీటిలు ఇస్తే కనుక తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నది ప్రధానమైనటువంటి వాదన. సో ఎట్లా చూస్తారు ఈ ప్రాజెక్ట్ని, ఎట్లా చూడొచ్చు? ఒకవేళ అది నిర్మాణం జరిగితే కనుక తెలంగాణకు అన్యాయం జరగబోతోందా? ఓకే శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్న సత్యనారాయణకు, మీ ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. డెఫినెట్ తెలంగాణకు అన్యాయం జరగబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా తెలంగాణకు అన్యాయం చేసిన వారే ఉన్నారు. ఎవరు తెలంగాణ యొక్క న్యాయమైన వాటా పొందడానికి ఎవరు అవకాశం కల్పించలేదు, సమైక్య పాలన కల్పించలేదు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్యాయం అనేది ఎక్కువైతుంది. ఎట్లా ఎక్కువైతుందంటే వాస్తవానికి ఆలోచించుకుంటే ఇక్కడ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో నీటి వాటాను వినియోగించుకోవడంలో అసలు అవకాశం లేకుండా చేస్తున్నారు. వలస పాలకులు అవకాశం లేకుండా చేస్తున్నారు అనేది తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకోవడంలో ప్రధానంగా 3 అంశాలలో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లలో మాకు తెలంగాణ వాటా సరిగా పొందలేకపోతున్నాం అనేది ఒక కారణము. తెలంగాణలో నిధులు వెచ్చించడం లేదని, నియామకాలను ఉద్యోగాలు కోల్పోతున్నామని 3 అంశాలనే తెలంగాణ ఉద్యమం నడవడం జరిగింది. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా నీళ్ల విషయంలో వివక్షత ఇప్పటి వరకు కొనసాగుతుంది, ఎక్కువ అవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత వివక్ష తగ్గాలన్నా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఇక్కడ మనం తెలంగాణ పరిస్థితి ఒక్కసారి మనం పునరాలోచించుకోవాలి. కృష్ణా జలాల మీద పరిస్థితి ఏంటిది,
గోదావరి జలాల మీద తెలంగాణ పరిస్థితి అనేది మొదలు మనం చెప్పుకుంటే తెలంగాణ అవును, యొక్క అవును. పరిస్థితి అర్థమవుతుంది. అవును. ఎందుకంటే తెలంగాణ యొక్క పరిస్థితి కృష్ణా జలాల మీద ఆధారపడ్డ జిల్లాలు, నల్గొండ జిల్లా అనేక ఫ్లోరైడ్ తోని కొట్టుమిట్టాడుతుంది. మహబూబ్నగర్ జిల్లా వలస జిల్లా అది దానికి ఒక ప్రత్యేకంగా 16 లక్షల పాపులేషన్ అక్కడ వలసలు పోతుంటారు. ఎందుకంటే అది ఒక వలస జిల్లా, చాలా బ్యాక్వర్డ్. రంగారెడ్డి జిల్లా కూడా బ్యాక్వర్డ్. వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది 3 జిల్లాలలో. ఎందుకంటే మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి. దానికి ఆధారం కేవలం కృష్ణా నీళ్ళు అయితేనే ఈ వర్షపాతము నుంచి నివారణ మనం పొందగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ 25 లక్షల ఎకరాల సేద్యం అందని భూమి ఉన్నది ఈ రోజు కూడా. అంటే ఇన్ని నాళ్ళు కూడా స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక 35 లక్షల ఎకరాలలో ఇంకా 25 లక్షల ఎకరాల సేద్యానికి అందని పరిస్థితి ఉంది. ఆ విధంగా నల్గొండ జిల్లాలో కూడా ఇప్పటికి 19 లక్షల ఎకరాలకు సేద్యం అందని పరిస్థితి ఉన్నది. తర్వాత నల్గొండ అంటే రంగారెడ్డి జిల్లాలో కూడా 12 లక్షల ఎకరాల సేద్యం అందని పరిస్థితి ఉంది. లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ స్వామి ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి వినిపిస్తుందా? వినిపిస్తుంది. యా స్వామి, సో శ్రీశైలం నుండి ఆంధ్రప్రదేశ్కు డైవర్షన్ చేయడానికి ఇక్కడ ఇప్పటికే శ్రీశైలం నీళ్ళు తరలించకపోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారన్నది ఒక వాదన. సో ఏదైతే శ్రీశైలం జలాశయానికి వచ్చినటువంటి నీరును మనం మాట్లాడుకున్నట్టు గతంలో కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీసుకొని అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ క్వార్టర్స్కి పంపిస్తారు అన్నది ఒక ప్రతిపాదన చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణానికి డిపిఆర్ కూడా సిద్ధం, ఇంకా చేయబోతున్నాం అంటున్నారా? ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసి కూడా అది గోప్యంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఎట్లా చూడొచ్చు ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుంది అనుకోవాలా? తెలంగాణకు అన్యాయం జరగబోతోందా? ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కృష్ణా నీళ్లలో ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు. సో ఇప్పుడు మళ్ళీ రాయలసీమకు తరలించకపోతే గనక తెలంగాణకు ఎట్లాంటి పరిస్థితి ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఏంటి స్వామి? అంటే శ్రీకాంత్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని పోలవరం రైట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని, గోదావరి ఎక్సెస్ వాటర్ని మేము కృష్ణాలోకి మళ్లించి కృష్ణా నుంచి మేము బనకచెర్ల వరకు ఎత్తిపోతలు చేసి అక్కడి నుంచి రాయలసీమకు మొత్తం లిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఒకవైపు ఒక వాదనగా చెప్తుంది. కానీ దీన్ని మొత్తం ఒక సీక్రెట్స్గానే మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా దీనిపైన కొంత ఎక్కడ కూడా క్లారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. నిన్న జరిగినటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణ ఇదే అంశాలపైన బోర్డు కార్యదర్శి అలిగేషన్ ఒకవైపు ప్రశ్నించారు. ఒకవైపు దీనికి సంబంధించి ప్రధాని కూడా దీని ఉన్నటువంటి ఆ బోర్డు సంబంధించినటువంటి ప్రధాని కూడా దీన్ని ఒకవైపు ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఒకవైపు ఎంత ఖర్చు పెడుతున్నారు, దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఒక సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్డీఏ సర్కార్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కీలకంగా ఉంది కాబట్టి దీనికి అన్ని రకాల ఒకవైపు అనుమతులు తీసుకురావచ్చనే ఉద్దేశంతో ఇప్పటికే దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఆ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ రకాల ప్రజెంటేషన్ల ద్వారా దీనికి బయట చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసి తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆయన ఆక్షేపిస్తూ వస్తున్నారు. ప్రధానంగా దీన్ని గోదావరి వరద జలాన్ని మేము ఎత్తిపోసుకొని రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాడుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా బనకచెర్ల అనేది ఒక అత్యంత ఎత్తైన ప్రాంతం నుంచి దీన్ని పూర్తిగా ఇటు పెన్నా బేసిన్కి, మరోవైపు ఇటు మిగతా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు దీన్ని వాటర్ని వాడాలనేది కూడా వారు చెప్తున్నటువంటి వాదనగా ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 515 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంది, 299 టీఎంసీలు తెలంగాణ వాడుకోవడానికి ఇప్పటికే అలొకేషన్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి అలొకేషన్ లేదు. బచావాడ అవార్డు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ఒకవైపు వాదనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అమరావతి జలహారతి యోజన పేరుతో ఒక కొత్త దీన్ని ప్రాజెక్టుగా తీసుకొని దాదాపుగా 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేసి దీన్ని పూర్తి చేయాలి. పూర్తి స్థాయిగా రాయలసీమకు వాటర్ ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా సుస్థిత కల్పించాలని సంబంధించి పూర్తి స్థాయిగా దాన్ని సఫిషియెంట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నాల పట్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. నిన్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో జరుగుతున్నటువంటి సీక్రెసీ పట్ల బోర్డు కార్యదర్శి అలిగేషన్ తెలంగాణ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకవైపు రాహుల్ బొత్సతో పాటు ఏఎన్సీ అనిల్ కుమార్ అంతా కూడా నిలదీశారు. దీన్ని ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ప్రశ్నించారు. ప్రధానంగా ఈ మొత్తం దీనికి సంబంధించి బనకచెర్ల అనేది కూడా దీన్ని కడితే ఇప్పటికే ఒకవైపు కృష్ణా వాటర్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు దోచుకుపోతుంది. ఒకవైపు కృష్ణా బేసిన్లో లేనటువంటి పెన్నా బేసిన్కి పెద్ద ఎత్తున కూడా వాటర్ని తలదీస్తున్నారు. ఇప్పటికే పోతిరెడ్డితో పాటు కొత్తగా కడుతున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు రోజుకు 3-4 టీఎంసీలు తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తుంది. ఇదే కనుక పూర్తయితే తెలంగాణకు రానున్న రోజుల్లో పూర్తి స్థాయి ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా తెలంగాణ వాదనగా ఉంది. మరోవైపు ఇదే అంశాన్ని కూడా కేంద్రం దృష్టి తీసుకెళ్లడం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీసుకెళ్లడం, దాంతోపాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఇప్పటికే పెద్ద
పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది. గోదావరికి ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో గోదావరి రివర్ మీద బోర్డుకు అప్పగించడం కోసం తెలంగాణ ఇప్పటికే నిరాకరించింది. కేవలం పెద్దవాగు లాంటి ప్రాజెక్టును మాత్రం అప్పగిస్తామని చెప్పింది. గోదావరిలో ప్రతి సంవత్సరం 100 టీఎంసీలు 1000 టీఎంసీలు సముద్రంలో ఎక్సెస్గా కలుస్తున్నాయి కాబట్టి దాన్ని వాడుకుంటున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదన తెలంగాణ ఇప్పటికే తిప్పుకొట్టింది. ఇప్పటికే 50 టీఎంసీలు గోదావరి కుడి ఒకవైపు మొత్తం దీనికి సంబంధించి పోలవరం కుడి కాలువ ద్వారా మేము కృష్ణా బ్యారేజ్ రివర్ బ్యాక్లో తరలించి అక్కడ 2 బ్యారేజ్లు కట్టి అక్కడి నుంచి మేము బనకచెర్లకు తరలిస్తామనేది ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం తొలి దశలో కొంత ఇబ్బందికరంగా కనిపించినప్పుడు కూడా దీన్ని సుదూర కాలంలో ఖచ్చితంగా దీనివల్ల తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందనేది కూడా తెలంగాణ అంచనా వేస్తుంది. ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దానికి పూర్తిగా అలొకేషన్ చేయాల్సి వస్తుంది. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది పైన ఉన్న అనేక ప్రాజెక్టులు కట్టి ఆంధ్రప్రదేశ్ ముందుగానే దానికి సంబంధించి ఎక్సెస్గా తీసుకోవడం కోసం ప్రయత్నం చేసింది. ఒక్కసారి కనుక ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఖచ్చితంగా కేటాయింపులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ విషయంలోనే తెలంగాణ ఎంతో నష్టపోయింది. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాక సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులు పూర్తి చేసుకొని వాటికి కేటాయింపులు చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమ్మర్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమతో పాటు నెల్లూరు ఒకవైపు ప్రకాశం జిల్లాలో అనేక ప్రాజెక్టులు కూడా 60-70% వాటర్ని ఇప్పటికే నింపుకోగలిగింది. తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం ఒకవైపు విలవిలబోతున్నాయి. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిగా వాటర్ని వాడుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. కాంగ్రెస్ పార్టీ సర్కార్ అలసత్వాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు దీన్ని తన అనుకూలంగా మార్చుకొని ఇక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురాకపోవడంతో కేంద్రంలో తాము అనుకూలంగా ఉన్నటువంటి తాము భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా తెలంగాణ వాదన ఉంది. దీని విషయంలో తెలంగాణ బలంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ పోయిన వీళ్ళంతా కూడా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ స్వామి, ఇక్కడ ప్రభుత్వం బలంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా నీతి ఆయోగ్ మీటింగ్ లో కూడా ఎక్కడ పెద్దగా పార్టిసిపేషన్ చేసినటువంటి పరిస్థితులు లేవు. సో వీటికి సంబంధించి ఇంకా ఒకసారి మనం రూట్ చూసుకుంటే గనక గోదావరి నది మేడిగడ్డలో, ఆ తర్వాత కాళేశ్వరం, రాజీవ్ సాగర్, కండ్లకోయ, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ తెలంగాణలోకి వస్తుంది. ఆ తర్వాత జూరాలకు డైవర్ట్ అవుతుంది, అక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. ఆ నుంచి శ్రీశైలం జలాశయం. సో ఇక్కడి వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్కి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్లో కలుస్తుంది. అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి రూట్ మ్యాప్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఇండైరెక్ట్ వర్షన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి నుంచి బనకచెర్ల వరకు వెళ్ళేటువంటి మార్గం మాత్రం ఇదే అని స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇది లిఫ్ట్ చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నది స్పష్టంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇందాక మీరు చెప్పినట్టు ఒకసారి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కనుక ఖచ్చితంగా దానికి నీళ్లను ఎలకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి నష్టం అదే, ఆంధ్రప్రదేశ్కు వాళ్ళకి జరిగినటువంటి లాభం అదే. సో ఇప్పుడు మళ్ళీ కృష్ణానదిలో వాళ్ళు చెప్తున్నారు అంటే గోదావరి నుంచి వచ్చేటువంటి ఎక్సెస్ నీళ్ళనే మేము వాడుకుంటాము, సముద్రంలో కలవకుండా ఉండేటువంటి కలిసేటువంటి నీళ్ళనే మేము లిఫ్ట్ చేస్తామని చెప్తున్నా కానీ ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు? అట్లాంటప్పుడు దీన్ని ఎందుకు ఇంత సీక్రెసీ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి? కేంద్రం దగ్గర ఎట్లాంటి ప్రతిపాదనలు పెట్టాలి స్వామి? అంటే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాజెక్టు సంబంధించి డీటెయిల్ ఫ్యాక్ట్ రిపోర్ట్ ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఎంత వాటర్ లిఫ్ట్ చేయాలనుకుంటారు. ఇప్పటికే పోలవరం కుడి కాలువ ద్వారా ఒకవైపు ఎగువన ఒకవైపు ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రాంతంలో 50 టీఎంసీలు వాడుకోవడం కోసం ఇప్పటికీ అలొకేషన్ తీసుకున్నారు. ఆ 50 టీఎంసీల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ దీనికి సంబంధించి మాకు ఆ 50 టీఎంసీల మేరకు ఇతర ప్రాంతాల్లో వాడుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బనకచెర్ల కనుక ఎత్తిపోతల పూర్తయితే ఇప్పటికే సొరంగ మార్గాలు తవ్వి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. దాదాపుగా దీని ఎస్టిమేషన్ 1,00,000 కోట్ల వరకు కూడా ఉండవచ్చు అనేది కూడా ఒక అంచనా వినబడుతుంది. దేనికోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి జల యోజన హారతి అనే ఒక ప్రోగ్రామ్ అయితే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం తెలుస్తుంది. దీని ద్వారానే నిధుల సేకరణ కావచ్చు, కేంద్రం నుంచి సాయం తీసుకోవడం కావచ్చు, ఇవన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రావట్లేదు. బోర్డు కార్యదర్శి అలగేషన్ విషయంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి అతను కొంత ఒకవైపు తన పక్షపాత దృష్టితో వివరిస్తున్నారని చెప్పేసి కూడా నిన్న బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొన్నటువంటి రాహుల్ బొత్స కావచ్చు, ఈఎన్సీ కావచ్చు, వాళ్ళంతా కూడా తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో చేస్తున్న కార్యక్రమం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ విషయం సంబంధించి మీడియా ముఖంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇంపార్టెంట్ అని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నా కూడా చెప్పారు. కానీ ఇదే విషయం సంబంధించి తెలంగాణ విషయంకి వచ్చేసరికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన గట్టిగా తమ అభిప్రాయం చెప్పలేకపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది. కేంద్రంలో ఉన్నటువంటి తమ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు మాట్లాడుతున్నప్పుడు కూడా సుదూర కాలంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. పేరుకు దీన్ని ఒకవైపు గోదావరి ఎక్సెస్ వాటర్ వాడతామని చెప్తున్నప్పుడు కూడా అక్కడి
నుంచి పెద్ద మొత్తంలో ఒకవైపు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ ఎగువన 1-2 బ్యారేజ్లు కట్టి ఆ వాటర్ని అక్కడి నుంచి బనకచెర్లకు లిఫ్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తుంది. ఈ బనకచెర్ల కనుక పూర్తయితే తెలంగాణకు భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. శ్రీకాంత్. యా స్వామి, వెల్కమ్ బ్యాక్ టు యూ. బిఫోర్ దట్ లక్ష్మీనారాయణ గారు రిటైర్ ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, సో ఖచ్చితంగా తెలంగాణకు నష్టం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే బనకచెర్ల పూర్తయితే కనుక అక్కడ రాయలసీమకు అఫ్కోర్స్ గతంలో కూడా తెలంగాణ బార్డర్ నుంచి నీళ్ళెత్తుకొస్తున్నాం, కృష్ణా వాటర్ని తీసుకొస్తున్నాం అంటూ కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి క్రమం. సో ఆ రోజు కేసీఆర్తో కొంత ఉన్నటువంటి సాన్నిహిత్యంతో తెలంగాణ నీళ్లను అట్లే తీసుకుపోవడం జరిగింది. సో ఈరోజు ఏకంగా అధికారికంగా ప్రాజెక్టులే నిర్మించేటువంటి పరిస్థితి వస్తుంది. బనకచెర్ల పూర్తయితే అఫ్కోర్స్ రాయలసీమకు నీళ్లు రావాలన్నది వాస్తవమే. ఇప్పటి నుంచో రాయలసీమకు రతనాలసీమ చేయాలని చాలా రోజుల నుంచి ఉన్నటువంటి స్లోగన్ అయినా కానీ తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. తెలంగాణ వాటాలు తేల్చాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్సెస్ వాటర్ని, గోదావరి నుంచి వచ్చేటువంటి ఎక్సెస్ వాటర్ని మేము తీసుకుంటున్నాం, కృష్ణాలో కలుపుకొని వాటిని లిఫ్ట్ చేస్తామని చెప్పినా కానీ సో అది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది? డిపిఆర్ ఎట్లా ఉంటుంది అనుకోవాలా? సో యాజ్ పర్ డిపిఆర్ఏ నడుస్తుంది అనుకోవాలా రానున్న కాలంలో కూడా? లక్ష్మీనారాయణ గారు. డెఫినెట్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు తెలంగాణ ఇప్పటికే అన్యాయంకు గురై ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఎక్సెస్ వాటర్ వాడుతుంది. ఇప్పటికే తనకు కేటాయింపుల కంటే అధికంగా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. కృష్ణా జలాలు వాడుతుంది, గోదావరి జలాలు అధికంగా వాడుతుంది. ఇప్పటికే అధిక వినియోగం ఉంది. ఇప్పుడు వాళ్ళకు పరివాహక ప్రాంతంలో అవసరాలు తీరిన తర్వాత పరివాహక ప్రాంతం దాటి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలి. ఇది టోటల్ అక్రమం అయింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బేసిన్, గోదావరి బేసిన్, పెన్నా బేసిన్, రాయలసీమ తీసుకుపోవడం అనేది చాలా అన్యాయం, అక్రమం. ఎందుకంటే అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోకూడదు. విత్ ఇన్ బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే, ఏ బేసిన్ లో ఉండే అవసరాలు గోదావరి తెలంగాణలో ఉన్న అవసరాలు తీరిన తర్వాతనే ఆ వాటర్ తరలించకపోవాలి. అవుట్ ఆఫ్ బేసిన్ తరలించకపోవడం అనేది చాలా అన్యాయం. అంటే ఇప్పటికే కృష్ణా జలాలు పెన్నా నదికి తరలించకపోతున్నారు పోతిరెడ్డిపాడు ద్వారా. దానికి పోతిరెడ్డిపాడు తరలించకపోతున్నా తెలంగాణ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ గోదావరి నీళ్ళు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ లో 80 టీఎంసీలు తరలింపు ఉన్నది. అది ఏది 80 టీఎంసీలు కృష్ణాకు తరలింపు ఉన్నది, కృష్ణా రివర్ కు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ లో ప్రొవిజన్ ఉన్నది. ఆ 80 టీఎంసీలు పోగా మళ్ళా అదనంగా ఇప్పుడు మళ్ళా 200 టీఎంసీలు గోదావరి జలాలను కృష్ణాకు తరలించడం అంటే, రాయలసీమ తరలించడం అంటే, అవుట్ ఆఫ్ బేసిక్ తరలించడం అంటే తీవ్రమైన అన్యాయం. ఇది తెలంగాణకు తీవ్రమైన నష్టం రాబోతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి రాయలసీమకి ఏం లాభం జరుగుతుంది చెప్పారు. మరి తెలంగాణకి ఏం నష్టం జరగబోతుంది? తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? తప్పది. సముద్రంలో పోయే నీళ్లను తరలిస్తాం అనే పేరు మీద ప్రాజెక్టులు చేపడుతుండ్రు. అది తప్పది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సముద్రంలో పోయే నీళ్ళనే మేము తరలిస్తాం అనేది తప్పది. ఎట్లా తప్పు అంటే ఇక్కడ శాస్త్రీయంగా మనకు సైంటిఫికల్ గా సముద్రంలో పోయే నీళ్లు ఫ్లడ్ వాటర్, అది ఫ్లడ్ డేస్ ఫ్లాష్ వస్తుంది. ఫ్లడ్ ఒక సీజన్ లో 15 రోజుల ఫ్లడ్ ఉంటది, 4 నెలల వర్షకాలంలో. ఒక సీజన్ లో 20 రోజులు ఉంటుంది, ఒక సీజన్ లో ఎక్కువ ఉంటుంది. ఆ 20 రోజుల ఫ్లాష్ పోయే ఫ్లడ్ మీద ఎవడు ప్రాజెక్టులు కట్టకూడదు. ఎందుకంటే ఈవెన్ కృష్ణా మీద కూడా ఇప్పుడు ఇక్కడ కృష్ణా జలాల వరద నీళ్ళను తరలించకపోయే ప్లానింగ్ ఉంది ఇందులో బనకచెర్ల. గోదావరి నీళ్ళే కాదు. ఇప్పుడు ఎందుకంటే ఈయన తరలింపు అనేది ప్రకాశం బ్యారేజ్ పై నుంచి తరలిస్తుండు కదా. ప్రకాశం బ్యారేజ్ కున్న డెల్టా ఆయకట్టు కృష్ణా రేపొద్దు వల్ల నష్టం వస్తుంది. అక్కడ కూడా కాటన్ బ్యారేజ్ ఉంది, కాటన్ బ్యారేజ్ పై నుంచి తరలిస్తుండు. మరి కాటన్ బ్యారేజ్ ఉన్న సాగు పరిస్థితి ఏంటిది? ఎప్పుడైనా కూడా వరద జలాలంటే సముద్రంలో ఫ్లాష్ వస్తాయి పోతాయి వరదలు. అంటే 2000 టీఎంస్ కానీ 1000 టీఎంస్ కానీ ప్రస్తుతం ఫ్లాష్ వస్తాయి. అవి సడన్ గా వస్తాయి పోతాయి. సడన్ గా ఎన్ని రోజులు వస్తాయి? 15-20 రోజులు వస్తాయి వర్షాకాలంలో. అంటే మాక్సిమం ఫ్లడ్ డేస్ 15-20 రోజులు ఉంటది వర్షాకాలంలో. ఆ ఫ్లడ్ డేస్ మీద నేను తరలించకపోతా అనేది ఈ చంద్రబాబు యొక్క కపట నీతి. అది అసలు ఎవరు ఫ్లడ్ డేస్ ను మీద ప్రాజెక్టులు తరలించకపోలేరు. ఎందుకంటే 15-20 రోజులు తరలించుకోవాలంటే 2 టీఎంసీలు తరలించుకున్నా అంటే 30 టీఎంసీలు పోతాయి. కానీ 200 టీఎంసీలు తరలించుకుంటా అంటాడు కదా. 200 టీఎంసీలు ఇప్పుడు ఇక్కడికి రాయలసీమకు తరలిస్తా అంటుండే బనకచెర్ల నుంచి. అంటే ఇది చాలా అంటే చాలా అన్యాయం తెలంగాణకు ఈ ప్రాజెక్టులు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మోడీ చేతులు ఉన్నాయని నాటకం ఆడుతుండు. వాస్తవానికి దీనికి పునాది బనకచెర్ల జగన్మోహన్ పీరియడ్నే పడ్డది. కేసీఆర్ యొక్క అలసత్వం వల్ల వాళ్ళు అప్పుడే సర్వేలు స్టార్ట్ చేసుకున్నారు బనకచెర్ల. ఇప్పుడే కాదు అది. బట్ వన్స్ ఒకసారి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా నీళ్లు ఎలకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు ఎట్లాంటి స్థాయిలో ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలిసింది.
తెలంగాణ పట్ల కృష్ణా జలాల పట్ల కేసీఆర్ అలసత్వమే, కేసీఆర్ కారణము. అప్పుడే స్టార్ట్ అయింది ఈ బనకచెర్ల యొక్క 3-4 ఏళ్ల సో క్రితమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి పరిష్కార మార్గం ఏంటి లక్ష్మీనారాయణ గారు? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా అపెక్స్ కమిటీ పర్మిషన్ ఇవ్వాలి. అపెక్స్ కమిటీ అంటే అపెక్స్ కమిటీ చైర్మన్ సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు, ఇద్దరు ఉభయ స్టేట్ల సీఎంలు ఉంటారు. ఆ సీఎం లో అపెక్స్ కమిటీ పరిధిలోనే పర్మిషన్ ఇవ్వాలి ఏ ప్రాజెక్ట్ కైనా. అంటే గోదావరి అదే జేఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి బోర్డులు రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా అపెక్స్ కమిటీ ఇది ఫైనల్ అథారిటీ టు అప్రూవ్ ద న్యూ ప్రాజెక్ట్స్. అసలు ఆ అపెక్స్ కమిటీ పర్మిషన్ లేకుండా అసలే ఏ ప్రాజెక్టులు చేపట్టకూడదు. మరి ఈయన చంద్రబాబు అపెక్స్ కమిటీ పర్మిషన్ తీసుకున్నాడా? తీసుకోలే కదా. అపెక్స్ కమిటీ అంటే ఉభయ సీఎంలు సెంట్రల్ సీఎం ఆధ్వర్యంలో అపెక్స్ కమిటీ జరుగుతుంది. మరి అపెక్స్ కమిటీ తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ లే ఉంది కదా, అపెక్స్ కమిటీ పర్మిషన్ తీసుకోవాలి ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా. మరి తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. మరి తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల రేపు పొద్దుగాల నీకు రైట్స్ టు రిపేరియన్ రైట్స్ వస్తాయి. అంటే లోయర్ రిపేరియన్ రైట్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు అక్రమంగా ఎస్టాబ్లిష్ అయింది అనుకో, లోయర్ రిపేరియన్ రైట్స్ వస్తాయి. రైట్స్ రావడం వల్ల అప్పర్ రిపేరియన్ ఎగువలో ఉన్న తెలంగాణ అంటే కృష్ణాల మీద కానీ గోదావరి మీద అన్న ఎగువకు ఉన్న తెలంగాణ అన్యాయం జరుగుతుంది. అప్పర్ రిపేరియన్ రైట్స్ గోదావరి తెలంగాణ కోల్పోతుంది. ఎందుకంటే హక్కు అంటే పోతుంది, ఖచ్చితంగా పోతుంది. దానివల్ల ఏమైతుందంటే తెలంగాణ ఇంకా అధ్వానం అవుతుంది. ఇప్పుడున్న వినియోగం కంటే ఇంకా అధ్వానమైన వినియోగం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళది చంద్రబాబు నాయుడు పందికొక్క సిద్ధాంతం అంటారు దాన్ని. అంటే తనకే తోడుకోవాలి, ఎదుటివానికి మాత్రం అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వెనుకబడి ఉంది నీటి వినియోగంలో. వెనుకబడి ఉందనే నీటిని అక్రమంగా తరలించకపోవడం అనేది చాలా అన్యాయం. ఎందుకు వెనుకబడి ఉంది నీటి వినియోగం అంటే సమైక్య పాలనలో వెనకేయడం జరిగింది. మరి సమైక్య పాలనలో వెనకేసినప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటాను ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలనా లేదా? అవకాశం ఇవ్వకుండా నేను నీటి తరలించకపోతా అంటే ఎంతవరకు సమంజసము? కాబట్టి టోటల్ గా తెలంగాణ కృష్ణా బేసిన్ లో అన్యాయం జరుగుతుంది, గోదావరి బేసిన్ లో అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుంటే కృష్ణా బేసిన్ లో కూడా కృష్ణా రివర్ ను క్రాస్ చేసిపోతుండు. అక్కడ కృష్ణా మీద ఒక ఆనకట్ట కట్టి ఆనకట్ట నుంచి నీళ్లు మళ్ళీ బొల్లపల్లి కాడ 150 టీఎంసీలు స్టోరేజ్ చేసి అక్కడికి వెళ్ళి బనకచెర్ల పెన్నా నదికి వెళ్తుండు. కాబట్టి ఇక్కడ కృష్ణా నీళ్లు వరద నీళ్లు కృష్ణా జలాల వరద నీళ్లు తరలించుకుపోతాడు. ఇక్కడ కృష్ణా అంటే ఎగువగా నల్గొండ జిల్లా దక్షిణ తెలంగాణలో ఎడారి కాబోతుంది. ఉత్తర తెలంగాణ గోదావరి జిల్లా 6 జిల్లాలు పాత జిల్లాలు గోదావరి జిల్లా వరద పేరు మీద గోదావరి జిల్లా కూడా నష్టం చేకూరుతుంది. మరి గోదావరి మీద ఎంత పరివాహక ప్రాంతం ఉంది? ఆంధ్ర ఓన్లీ 21%. అంటే 80-70% తెలంగాణ పరివాహక ప్రాంతం ఉంది. మరి ఇది ఏం కావాలి? ఆ విధంగానే కృష్ణా మీద పరివాహక ప్రాంతం 70%, 69% తెలంగాణ. ఓన్లీ రాయలసీమ ఆంధ్ర కలిసి 31%. 31% పరివాహక ప్రాంతం ఉన్నోడు, 31% అర్హత ఉన్నోడు కృష్ణా మీద ఈ విధంగా తరలించకపోవడము. తర్వాత గోదావరి మీద ఓన్లీ 21%, 20% పరివాహక ప్రాంతం అర్హత ఉన్నోడు నీళ్లు ఈ విధంగా తరలించకపోవడం అనేది చాలా అన్యాయము. ఇప్పటికీ గోదావరి మీద ఇప్పటికి కూడా ఒక 50% నీళ్లు కూడా వాడుకుంటలేదు తెలంగాణ. 79% పరివాహక ప్రాంతం ఎలిజిబుల్ ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా 400 టీఎంసీలు ఒక 20-30% దాటలేదు తెలంగాణ వీటి వినియోగంలో. ఆ విధంగా కృష్ణా మీద కూడా 70%, 69%. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో మొత్తానికి గోదావరి నది యాజమాన్య బోర్డు GRMB సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించకపోతోంది. సో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కనుక ఖచ్చితంగా కృష్ణా బేసిన్లో ఉండేటువంటి నీళ్లు తెలంగాణ వాటా దక్కకపోవు, ఇంకా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్నటువంటి వాదన. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ iNews.